ఏసీబీ సోదాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వసూళ్ల దందా బహిర్గతం కావడంతో ప్రభుత్వం ఆయా జిల్లా రిజిస్ట్రార్ నుంచి నివేదికలు కోరింది. రిజిస్ట్రేషన్ల కోసం సబ్ రిజిస్ట్రార్లు నేరుగా లంచం తీసుకున్నట్లు నిర్ధారణ కాకపోయినా ఏసీబీ సోదాల్లో దళారుల వద్ద దొరికిన సొమ్ముపై ఆరా తీస్తోంది. ప్రైవేటు వ్యక్తులు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పనులు చక్కబెట్టడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఐటీ ఎక్కడెక్కడ ప్రైవేటు వ్యక్తుల జోక్యం ఉందో సమగ్ర వివరాలు అందించాలని జిల్లా రిజిస్ట్రార్లని ఆదేశించారు. రాష్ట్రంలో 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా దాదాపు 20 చోట్ల ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆ సమయంలో కార్యాలయంలోని ప్రతి ఒక్కరి ఫోన్లు స్వాధీనం చేసుకుని తనిఖీ చేశారు. సోదాల సమయంలో పలు కార్యాలయాల్లో అనధికారిక సొమ్ము గుర్తించారు. తనిఖీల్లో భాగంగా ప్రైవేటు వ్యక్తుల నుంచి స్వాధీనం చేసుకున్న సొమ్ముపై ఏసీబీ విచారణ చేయగా విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకొచ్చినట్లు తెలుస్తోంది. ఆస్తులు ఉంటున్న ప్రాంతం, అక్కడ ఉన్న ధరలు ఆధారంగా గజం, చదరపు అడుగుకు ఎంత అన్నది డాక్యుమెంట్ రైటర్ల వద్దనే ఫిక్స్ చేస్తారని గుర్తించారు. ప్రైవేటు వ్యక్తులు ముందే తమ ఖర్చులు రిజిస్ట్రేషన్ కార్యాలయానికి ఇవ్వాల్సిన మొత్తం ఎంత అనేది స్పష్టం చేస్తారని నిర్ధారించారు. వారు డిమాండ్ చేసిన మొత్తం చెల్లిస్తే అన్ని సక్రమంగా జరిగిపోతాయి, లేకుంటే ఏదో ఒక కొర్రి వేసి దస్త్రాన్ని పక్కన పెడతారని గుర్తించారు. ఒక ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్ కాదని పక్కన పెట్టిన దస్త్రాన్ని మిగిలిన వారెవ్వరూ తీసుకోరని తేల్చారు. హైదరాబాద్ చుట్టుపక్కల గజానికి 200 నుంచి 500 వరకు, జిల్లాలో 100 చొప్పున వసూలు చేస్తున్నట్లు ఏసీబీ గుర్తించింది. లింకు డాక్యుమెంట్లు లేని ఆస్తులకు రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు గుర్తించారు. దళారుల ప్రమేయంతో అధికారులు నిబంధనలకు పాతరేస్తున్నారని ఏసీబీ విచారణలో తేలింది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో 19 మంది అనధికార వ్యక్తులు, 60 మంది డాక్యుమెంట్ రైటర్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తిష్ట వేసినట్లు ఏసీబీ తేల్చింది. రిజిస్ట్రేషన్ పూర్తయి ఆయా కార్యాలయాల్లోనే 289 డాక్యుమెంట్లు అనధికారికంగా ఉన్నట్లు గుర్తించారు. తనిఖీల్లో గుర్తించిన అవినీతి, అక్రమాలు, ఇతరత్ర అంశాలపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమయ్యారు. ఈ తరుణంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అవినీతి, అక్రమాలపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించడంతో స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ చర్యలు చేపట్టింది. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో జరిగిన తనిఖీలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆయా జిల్లా రిజిస్ట్రార్లను స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఆదేశించింది.